ఇప్పుడు అక్కడ వచ్చేసి కనపడింది. సో అక్కడ వచ్చేసి సౌండ్ ఎక్కువ కనపడింది. జరిగాయి అంటే స్టూడెంట్స్ పైన కింద పడేసి ఆత్మహత్య చేసుకునే వల్ల దయాలు తిరుగుతారు విపరీతంగా వచ్చినాయి డే టైము. ఇప్పుడు కొంచెం ఈరోజు అమావాస్య మరి ఇప్పుడు అక్కడ ఏదో సౌండ్ వచ్చింది. మెయిన్ రోడ్ మెయిన్ అనమాట. ఇది మెయిన్ బిల్డింగ్. ఇంతకుముందు షూట్ చేసింది. చూడు ఎంత పొడుగుందో. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఈ రూట్లో వెళ్ళాలి. చాలా డేంజరస్, కానీ మేము ఫస్ట్ టైం ఇంత చీకట్లో వెళ్తున్నాము. ఇది ఇంతకుముందు డే టైం చూసినాను, డే టైం చేసిన వీడియో, కానీ ఇప్పుడు నైట్ టైం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, ఇందులో చాలా డేంజరస్గా ఉంటుంది ఈ ప్లేస్, కానీ మేము త్వరగా షూట్ అయితే వెళ్ళిపోవాలి. అది కంప్లీట్లో ఇది అరవై బిల్డింగ్ ఉంటాయి. మనకు ముందర యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ మనము డే టైం తీసినాం కదా, ఇక్కడ ఎక్కువ సౌండ్లు వచ్చినాయి. ఫస్ట్ ఇక్కడ చూసుకొని తర్వాత మనము ఇంకొక రూమ్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నాము. రండి, మీ సెల్లే సరిపోతాయి లూట్. పైన అవన్నీ రేపు దాటి సౌండ్ వస్తుంది. అది సౌండ్, అది ఒక రకమైన సౌండ్ వచ్చింది చూడడా, ఏదో మూలుగులాగా వచ్చింది. నాకు లైట్ వేసి అది ఒక రకమైన సౌండ్, అది మూలుగులాగా ఉంటుంది. అది ఒక రకమైన మూలుగు సౌండ్. అది చూడడానికి భయంగా ఇక్కడ చేసి ఈ లైటింగ్ చూపించు. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ ఆ రూమ్లో అక్కడ కూడా కొంచెం కనిపిస్తుంది. నా లైట్ ఫోకస్ ఎక్కువ అలా కవర్ చేసి, నా లైట్ అమ్మట రా. అక్కడ వచ్చేసి కనపడింది. సో అక్కడ వచ్చేసి సౌండ్ ఎక్కువ కనపడింది. మనం అక్కడ చూద్దాము అక్కడ ఏముందో. ఇక్కడ చాలా సంఘటనలు జరిగాయి. అంటే స్టూడెంట్స్ పైన కింద పడేసి ఆత్మహత్య చేసుకునే వల్ల
దయ్యాలు తిరుగుతారని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. అవి చాలా పెద్ద ఛానల్స్ చేశారు. బట్ మనం అది ఎంతవరకు నిజం అనేది మనం కవర్ చేయడానికి ఈరోజు ట్రై చేద్దాం. ఏది కనుగొనే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. లైక్ చేసి వీడియో చూడండి. ఇక్కడ దారి లేదు, ఈ పక్క ఉంది. ఈ ఆకుల మీదకి రాని కెమెరా అదనమాట. ఇప్పుడు ఎంత వరస్ట్గా అంటే అంత వరస్ట్గానే మొత్తము కింద పడిపోయి సౌండ్ అయితే విపరీతంగా వచ్చినాయి డే టైంలో. ఇప్పుడు కొంచెం ఈరోజు అమావాస్య మరి హెచ్ఓడి రూమ్స్ ఇవన్నీ కాలేజ్ రూమ్స్ కాదు. హెచ్ఓడి రూమ్స్ కానీ ఇక్కడ చాలామంది షూట్ చేసినారు, కానీ ఈ రూముల్లో ఇట్లాంటి కోణంలో ఎవరు కూడా షూట్ చేయలేదు. అది నేనే ఫస్ట్ టైము. చూద్దాం ఎలా ఉంటుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ కొంచెము ఇక్కడ లోపల కూడా ఈ పక్క వెనక పక్క కూడా రూమ్స్ ఉన్నాయి, కానీ అంత స్పేస్ అయితే లేదు. డే టైం అయితే వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు అక్కడ ఏదో సౌండ్ వచ్చింది. రేకులు అయ్యే రేకులు పడతానే మరి ఏదో సౌండ్ అయితే లైటింగ్ కూడా ఇచ్చాను. లైటింగ్ కూడా తగ్గిపోయింది. ఓకే, పెద్ద కాలేజీలో ఎందుకు ఇంకా రూమర్స్ చేసి తీసుకోలేసారు. చెట్లను చూస్తేనే భయం ఉంటాం. ఏం చెప్తున్నది? కిటికీనా డోరా? కాదన్నా, హోల్ ఉంది కిటికీ. మై గాడ్, ఒకసారి భయపడిపోయా. అది ఏ చూడడం కిటికీ. పైకి పోయిందా నువ్వు? శబ్దం అవుతుంది. అవును బా, అక్కడ సౌండ్ వస్తుంది. ఎక్కడ? పైన. ఒకసారి పైకి రా, పైన చూడు చేద్దాం. అది చూడు. ఇక్కడ పైనుంచి వస్తాను.
అక్కడ ఇంకా పైన వస్తుంది. ఇంకా పైన సౌండ్ అదే పెద్ద కడ్డీలు ఉన్నాయి. చాలా టెన్షన్ పడ్డాం. చాలా ఇక్కడ మాత్రం చాలా సౌండ్స్ అయితే చాలా భయంకరంగా వస్తున్నాయి. చూడాలి. ఇక్కడ ఏదో షాడో కనపడింది. ఆ షాడోను చూడడానికి భయం వేసింది. సరే, ఇప్పుడే ఎక్కువ ల్యాగ్ అయిపోయింది. మేము ఈరోజు అమావాస్య కాబట్టి చూసాము. మాకు కొన్ని సౌండ్స్ అయితే వినపడినాయి. అలాగే ఆ సౌండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా మాకు అర్థం కాలేదు. అడిగి ట్రై చేసాము చూడడానికి, కానీ దొరకలేదు. సౌండ్లు అయితే వచ్చాయి. కొంచెం చాలా అబండెడ్ ప్లేస్ కాబట్టి కొంచెం కష్టమే. ధైర్యం చేసుకొని వీడియో చేశాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరైనా నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కడైనా అబండెడ్ ప్లేసెస్ ఉంటే ఖచ్చితంగా చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సీ మై ఛానల్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ బాయ్. లొకేషన్ ఏం వీడియో కనపడలే కదా. అదే చెట్టు సౌండ్ ఉంటుంది. కిటికీ సౌండ్ ఉంటుంది. అది సౌండ్ అదే కిటికీ సౌండ్ ఉంటుంది. మామూలు సౌండ్ అయితే కాదు. కిటికీ సౌండ్ అయితేనే అట్లా. గాలికి గాలికి అక్కడ ఏమన్నా కనబడిందే, అది అక్కడ లైట్ వేసేస్తుంది. కార్నర్ షాడో అలా ఆ కార్నర్ నుంచి అట్లా పోయింది సౌండ్. నేను కూడా ఫోకస్ చేస్తాను కదా, అట్లా పోయింది. సో ఇక్కడ ఏదో ఒకటి ఉందనేది మాత్రం అనిపించింది. కానీ ఇంకా లోన్లీగా ఇంత మిడ్నైట్లో చూడడం చాలా చాలామంది మనకు తెలియకుండా ఉన్నారు. సో డేంజరస్ అయితే డేంజరస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నేను కలుస్తాను ఇలాంటి వీడియోతో. ఇంకా బాయ్. మొత్తానికి ఒక అబండెడ్ అడవిలో నుంచి, అబండెడ్ ప్లేస్లో నుంచి జాగ్రత్తగా సేఫ్టీగా బయటకు వచ్చేసాము. ఇటువంటి ఎక్స్పీరియన్స్ మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ కావాలని కూడా మేము కోరుకోలేదు. ఎందుకంటే అంత హరబుల్గా ఉంది ఈ ప్లేస్. ఇంకా ఎందుకన్నా కొంచెం బెస్ట్ ప్లేస్ దొరికితే ఇంకా బాగా మేము చేయడానికి ట్రై చేస్తాము. ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు మా ఛానల్లో వస్తుంటాయి. చూసి లైక్ చేయండి, అలాగే చూస్తూనే ఉండండి, అండ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇలాగ బయట పడినందుకు మాకు ఈరోజు హ్యాపీగా ఉంది. అసలు వస్తామో రామో లోపల నుంచి అనుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అబ్బాయిన ప్లేస్కి ఎవ్వరు వెళ్ళొద్దు. కీప్ కేర్ఫుల్. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఇట్లా ఇంతవరకు చాలామంది చేశారు, కానీ వాళ్ళు అది ఉంది ఇది ఉంది అని చెప్పి గ్రాఫిక్స్ పెట్టారు. కానీ దీంట్లో ఉండేదంతా తక్కువే. వాళ్ళు చూపించింది ఎక్కువ గ్రాఫిక్స్ పెట్టి. మన దాంట్లో జెన్యున్గా ఏదైనా చూపిస్తాం మనం. అలా జెన్యున్గా ఉండేటే చూడండి.